క్రితం వ్యూహాత్మకంగా తెరపైకొచ్చిన చాబహార్ పోర్ట్ నుంచి ఇప్పుడు భారత్ వెనక్కి తగ్గాలనుకుంటుందా? ఈ ప్రశ్న ఎందుకంటే ఇరాన్తో కలిసి జాయింట్ గా నిర్మిస్తున్న ఈ నౌకాశ్రయంలో వాటాలను కేంద్రం ఇరాన్కే విక్రయించాలనుకుంటోంది. అమెరికా విధించిన ఆంక్షల నుంచి తప్పించుకునేందుకే కేంద్రం ఇలా చేస్తుంది. అయితే ఇది పూర్తిగా వెనక్కి తగ్గడం కాదు. సమయం అనుకూలించగానే భారత్ తిరిగి ఈ పోర్టుని తన నియంత్రణలోకి తీసుకోబోతోంది. అదే కేంద్రం ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్. అదెలా ఇప్పుడు చూద్దాం. చాబహార్ పోర్టు విషయంలో మరో మాస్టర్ స్ట్రోక్. పోర్ట్లో వాటాలు స్థానిక ఇరాన్ కంపెనీకి. టాక్టికల్ ప్రాగ్మాటిజం అంటే వాస్తవిక కార్యాచరణ అంటే ఇదే. ఆసియాలో అతిపెద్ద వాణిజ్యానికి దారితీసే చాబహార్ పోర్టు విషయంలో భారత్ మరింత డైనమిక్ గా వ్యవహరిస్తోంది. టాక్టికల్ ప్రాగ్మాటిజం పద్ధతిలో ప్రస్తుతానికి పోర్ట్లో వాటాలను విక్రయించబోతోంది. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే పరిస్థితులు చక్కబడే వరకు అవసరానికి తగినట్లుగా వ్యవహరిస్తోంది. వాస్తవానికి చాబహార్ పోర్ట్ ఇరాన్తో కలిసి నిర్మిస్తోంది భారత్. అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించగా మనకి మాత్రం 6 నెలల మినహాయింపు ఇచ్చింది. ఆ గడువు కాస్త ఏప్రిల్ 26తో ముగిసింది. తిరిగి ఆంక్షలు అమలవుతాయి. కాబట్టి ఆ పోర్ట్లో ఇప్పుడు వాణిజ్యం చేయడానికి ట్రాన్స్పోర్ట్ కి కుదరదు. అందుకే ఇప్పుడు భారత్ వ్యూహాత్మకంగా చాబహార్ పోర్ట్లోని వాటాలను స్థానిక ఇరాన్ సంస్థలకు విక్రయించబోతోంది. ఒక్కసారి అన్ని పనులు పూర్తయిన తరువాత తిరిగి దాన్ని భారత్ కంట్రోల్లోకి తీసుకోవడమే ప్రస్తుతం కేంద్రం వేసిన ఎత్తుగడ. ఈ లోపున యుద్ధం ఆగిపోయి ఇరాన్పై అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తే అప్పుడు ఇంకా తొందరగానే చాబహార్పై భారత్ కంట్రోల్ ఏర్పడుతుంది. అసలు ఈ చాబహార్ పోర్ట్ మనకి ఎందుకు కీలకమంటే కుట్రల పొరుగు దేశం పాక్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, రష్యాతో వాణిజ్యం చేయడానికి ఈ పోర్టు నిర్మాణం చేపట్టింది. చాలా చిన్న పోర్ట్ ఇది. అయితేనేం భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో ఉంది. 10 ఏళ్లలో ఈ పోర్టును నిర్మించేలా డీల్ కుదుర్చుకుంది. 2016లో ఇది జరగ్గా కేవలం పోర్టుగా కాకుండా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో భాగంగా చూడాలి. ఇండియా, ఇరాన్, రష్యా, యూరోప్ మధ్య సముద్ర రైలు మార్గాల్ని కలుపుతుంది. దీనివల్ల మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్ కు షిప్పింగ్ టైం 40 నుంచి 60% తగ్గుతుంది. ఇరాన్ దక్షిణ తీరంలో సిస్టాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ పై ఉన్న ఈ పోర్టు మక్రాన్ కోస్ట్ లో స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ కి తూర్పు వైపున ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు 800 కిలోమీటర్ల దగ్గరలో ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే పంజాబ్ నుంచి చెన్నై వరకు ఏ పోర్టుల నుంచైనా సరకులను రష్యా, ఇరాన్, యూరోప్లకు పంపవచ్చు, దిగుమతి చేసుకోవచ్చు. ఈ చాబహార్ పోర్ట్ ని ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, షాహిద్ బెహెష్టీ సంస్థలు నిర్వహిస్తుంటాయి. మొత్తం నిర్మాణం కోసం $370 మిలియన్ల ఖర్చు చేయగా ఇందులో $120 మిలియన్ భారత్ పెట్టుబడి పెట్టింది. ఆగస్టు 2025లో లాస్ట్ ట్రాన్స్ఫర్ అవగా అమెరికా 2025 సెప్టెంబర్ 29 నుంచి ఇరాన్పై ఆంక్షలు విధించింది. చాబహార్ను కూడా ఇందులో చేర్చింది. కానీ భారత్ కు ప్రత్యేకంగా 6 నెలల మినహాయింపిచ్చింది. అది ఏప్రిల్ 26తో ముగిసింది. ఈ క్రమంలోనే తాజాగా వాటాల బదిలీ నిర్ణయం కేంద్రం తీసుకున్నట్లు చెబుతున్నారు.